నమస్తే నమస్కార్ ఆదాబ్ వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో ఈ వారం మరి స్పెషల్ గా చేయడం మన స్పెషాలిటీ అని మీ అందరికీ తెలిసిందే. ఈ రోజు కూడా పెసరపప్పులో స్పెషల్స్ చేసేస్తున్నాను కాబట్టి నేను మీకోసం తీసుకొచ్చేసాను మిక్స్డ్ వెజిటబుల్స్ పెసరపప్పు కూట్. సో మరి ఈ మిక్స్డ్ వెజిటబుల్స్ పెసరపప్పు కూట్ ని తయారు చేసేద్దామా? ఇది మనకి ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో, అలాగే నార్త్ సైడ్ కూడా చేస్తారు. జనరల్ గా ఏంటంటే హిందీలో కూట్నా అంటారు అనమాట. ఎందుకంటే బాగా దంచడం లేకపోతే మెదపడం, దీన్ని కూట్నా అంటూ ఉంటారు అనమాట. దాల్కో కూటో నహేతో చట్నీకో కూటో, హిందీలో మీన్స్ ఉర్దూలో కూడా, హైదరాబాద్ హిందీలో ఎక్కువగా వింటూ ఉంటాను నేను. వెల్, ఫస్ట్ అయితే పెసరపప్పు మనం కుక్కర్లో పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి దీంట్లో వేసేస్తున్నాను ముందుగా వెజిటబుల్స్. మీ ఇష్టం, ఏ వెజిటబుల్ అన్నా వేయొచ్చు ఇందులో. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి నా దగ్గర అయితే దోసకాయలు అలాగే మునక్కాడలు ఉన్నాయి. మునక్కాడ ఏంటంటే పైనుంచి కాస్త చెక్కు తీసేసి, అంటే చెక్కు మీన్స్ మీరేదో పీల్ చేసేస్తే రాదనమాట, జస్ట్ ఇలా 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 అనేస్తే వచ్చేస్తుంది మీరు జనరల్గా చేసేదే. అలా తీసేసి, అలాగే దోసకాయ కూడా పైన చెక్కు గింజలు తీసేసాను. ఇప్పుడు ఈ ముక్కలు దీంట్లో వేసేసుకుంటున్నాను, 1 కప్. అలాగే దీంట్లో వేసేసుకుంటున్నాను ఇప్పుడు పెసరపప్పు. ఈ పెసరపప్పు 1 కప్పు ముందుగానే నేను కడిగి పెట్టేశాను అనమాట, అది ఇందులో వేసేస్తున్నాను. సో దీంట్లో ఇప్పుడు మనం తగినన్ని నీళ్లు వేసుకోవాలి. సో అలానే దీంట్లో కొంచెం పసుపు వేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు దీన్ని కుక్కర్ మూత పెట్టేసి, ఇప్పుడు దీన్ని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. ప్యాన్ పెట్టుకొని ఇందులో నెయ్యి వేసుకుందాం. నూనెతో కూడా చేసుకోవచ్చు, కానీ నేతితో అయితే ఆ రుచే వేరు కదా. ఇందులో నెయ్యి బాగుంటుంది అనమాట ఈ కూట్లో. జస్ట్ 1 స్పూన్ నెయ్యి వేసాను. ఇప్పుడు ఇందులో గరం మసాలాలు ఉంటాయి కదా, దాల్చిన చెక్క, ఇవి వేసుకుందాం. ఇప్పుడు ఈ నేతిలో వేసేస్తాను కొన్ని లవంగాలు, కొన్ని మిరియాలు, అలాగే కాస్త దాల్చిన చెక్క, 1 ఇలైచి. మీ స్పైస్కి తగ్గట్టు, మరి ఎక్కువ వేసుకుంటే ఎక్కువ ఘాట్ అనిపిస్తూ ఉంటుంది. అలా అని మరీ ఎక్కువ డామినేట్ చేయకూడదు. కాస్త ఇలా ఒలి చేస్తే ఏమిటంటే దీంట్లో ఉన్న గింజల్లో ఆ ఫ్లేవర్ ఉంటుంది కదా మనకి, ఇలైచీలో, యాలుకలలో. ఎక్కువ వేగిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి, దాన్ని మరీ ఎక్కువ వేయించకూడదు. స్పైసెస్ని కాస్త దగ్గర అలా వస్తున్నప్పుడే దీంట్లో వేసేసుకుందాం మినప్పప్పు, 2 స్పూన్లు. అలాగే శనగపప్పు, 2 స్పూన్లు. ఇప్పుడు దీన్ని కాస్త ఫ్రై చేద్దాం. ఫ్రై అయితే మనకి పౌడర్ తొందరగా అయిపోతుంది అనమాట. మినప్పప్పు వేయగానే సున్నుండల వాసన రావడం స్టార్ట్ అయింది, ఇది నెయ్యి మినప్పప్పులు తగలగానే. అయితే ఇందులో లాస్ట్లో చివరాకరణ మనం వేసుకుందాం పచ్చి కొబ్బరి తురుము, 1/2 కప్ అయితే వేసేయచ్చు. ఇలా కాస్త ఈ ఘీలో ఇది వేగుతున్నప్పుడే కొద్దిగా అంతా పసుపు, కొన్ని టమాటా ముక్కలు, 1/2 కప్, కొద్దిగా సాల్ట్ కూడా ఇందులోనే వేసేసుకుందాం. టమాటా వేసిన తర్వాత ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకుందాం. దీని అంతటిని మిక్సీ జార్ మనం పక్కకు పెట్టుకున్నాం కదా, ఈ మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. ఇది ఎప్పుడూ కూడా చల్లగా అయ్యాకే మిక్సీ పట్టాలి, లేకపోతే మన మీదకి చిల్లుతూ ఉంటుందన్నమాట. సో దీంట్లో ఇప్పుడు మనం వేసుకుందాం సాంబార్ పొడి టేస్ట్ కోసం. అలాగే ఈ కూట్లో సాంబార్ పొడి వేస్తేనే బాగుంటుంది అనమాట, అందుకని 1/2 టీ స్పూన్ సాంబార్ పొడి. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టేసుకుందాం.
2 విజిల్స్ వచ్చేసాయండి. ఇక్కడ మనకి పేస్ట్ కూడా నలిగిపోయింది. ఓకే, సో ఇది అయిపోయింది. మూడు విజిల్స్ వచ్చేసాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసాను. కానీ ఏంటంటే దాంట్లో ఉన్న స్టీమ్ అంతా వెళ్ళిపోవాలి కదా, కాస్త మనం వెయిట్ చేయాల్సిందే. మనం పేస్ట్ కూడా రెడీగా పెట్టేసుకున్నాం. సో మనం ఓపెన్ చేసి చూసేయచ్చు అనమాట. చక్కగా ఉడికిపోయింది. పెసరపప్పు చాలా తొందరగా ఉడుకుతుంది. అలాగే మనం దీంట్లో మునక్కాయ, దోసకాయ కూడా వేసాం కాబట్టి అది కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో మనం వేసేసుకుందాం. తయారు చేసి పెట్టుకున్నాం కదా, అన్నీ వేసి ఇందులో కొబ్బరి పప్పులన్నీ చక్కగా ఫ్రై చేసి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. చక్కగా దీంట్లో కలిపేసి ఇంకాసేపు ఉడకనివ్వాలంతే. ఒక 5 నిమిషాలు అయితే సరిపోతుంది అనమాట. రోజు పప్పు ఎలాగో చేసుకుంటాం. చాలా మంది ఏంటంటే కందిపప్పుతో పప్పునే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. దీంతో పప్పు చేస్తే చాలా తక్కువ మంది తింటూ ఉంటారు. కానీ ఒంటికి ఆరోగ్యానికి మంచిది కాబట్టి తప్పకుండా ఇలా చేసి పెడితే గనక చాలా చక్కగా ఇష్టపడి తింటారు అనమాట. అయితే ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం మనం చింతపండు గుజ్జు. నేను చక్కగా రసం చేసి పెట్టేశాను. ఇది కొంచెం అయితే సరిపోతుంది. టేస్ట్కి తగ్గట్టు చింతపండు గుజ్జు వేసుకొని కాస్తంత మనకి గట్టిగా అనిపిస్తే కొన్ని నీళ్లు పోసుకోవాలంతే. మరి ఎక్కువ కూడా అవసరం లేదు. కాస్త గట్టిగానే దగ్గరగా ఉంటుంది. అలాగే ఇప్పుడు దీంట్లో మనం రుచికి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసేసుకుందాం. చక్కగా ఉప్పు కూడా కలిపేసాం కదా. ఇప్పుడు మనం పోపు వేసుకుందాం దీంట్లో. దానికోసం మనం మూకిడి పెట్టి నేతితోనే పోపు చేసుకుందాం. ఎందుకంటే నేతిలోనే ఫ్రై చేసి వేసాం కాబట్టి మళ్ళీ నూనె వేస్తే ఆ ఫ్లేవర్ పోతుంది. అందుకని ఉన్ననే దీంట్లో వేసేసి చక్కగా పోపు చేసుకుందాం మనం. ఈ నేతి పోపు అనేది బాగుంటుంది అనమాట. దీంట్లోకి కాస్త నెయ్యి బాగా మెల్ట్ అయిన తర్వాత చేద్దాం. దీన్ని ఒక్కసారి కలుపుకుంటూ ఉందాం, లేకపోతే అడుగు అంటుకుపోతూ ఉంటుంది పెసరపప్పు కదా. మీకు ఇంత గట్టిగా కాదు, కొంచెం పలుచగా ఉన్నా పర్వాలేదు అనుకుంటే ఇంకాస్త నీళ్లు కూడా వేసుకోవచ్చు అనమాట. కానీ ఇలా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు మనకి ఘీ కూడా వేడై ఉంటుంది. ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం కొన్ని ఆవాలు, అలాగే కాస్త కరివేపాకు. ఇంత మంచి వాసన వస్తుంది. కొద్దిగా ఇంగువ, అలాగే పోపులో కూడా కొంచెం పసుపు వేసుకుందాం. ఇంకా కాస్త కలర్ బాగుంటుందన్నమాట. చక్కగా ఈ కరివేపాకుని, ఈ ఆవాల్ని ఇందులో బాగా ఫ్రై చేసి తర్వాత మనం పోపు వేసేసుకుందాం అంతే. ఓకే, ఇప్పుడు ఇది మాడిపోకముందు దీంట్లో వేసేసుకుందాం మనం. చక్కగా పోపు అయిపోయింది. గుమగుమలాడుతున్న ఈ మిక్స్డ్ వెజిటబుల్ పెసరపప్పు కూట్ రెడీ అయిపోయిందండి. చక్కగా దీన్ని ఇప్పుడు మనం ఫైనల్ బౌల్లోకి తీసేసుకుందాం. ఎంత బాగా గుమగుమలు వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే మనం ఇందులోనే కాస్త గరం మసాలా కూడా వేసాం కదా, ఎంతైనా ఆ ఫ్లేవర్ అలా తెలుస్తూ ఉంటుంది. ఓకే, గుమగుమలాడే మిక్స్డ్ వెజిటబుల్స్ పెసరపప్పు కూట్ రెడీ అయిపోయిందండి. సో ఈ కూట్ని నేను ఇప్పుడు టేస్ట్ చేసేస్తాను. కరెక్ట్గా ఉప్పు సరిపోయింది. అలాగే దీంట్లో చింతపండు రసం వేసాం కదా, పర్ఫెక్ట్గా అనమాట. మీ అందరికీ నచ్చేస్తుంది. తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి. మరి మిక్స్డ్ వెజిటబుల్ పెసరపప్పు కూట్ రెడీ చేసుకోవాలంటే, మీరు ఇంట్లో తయారు చేసుకోవాలంటే దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం నోట్ చేసుకోవాలిగా. నోట్ చేసుకోండి. మిక్స్డ్ వెజిటబుల్ పెసరపప్పు కూట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్ పెసరపప్పు,
మిక్స్డ్ వెజిటబుల్స్ మునగ, ఆలు, దోస, అరకప్పు చింతపండు రసం, అరకప్పు పచ్చి కొబ్బరి తురుము, మినప్పప్పు, శనగపప్పు, హోల్ గరం మసాలా దినుసులు, సాంబార్ పౌడర్, ఉప్పు, పసుపు, కరివేపాకు, ఆవాలు, ఇంగువ, నెయ్యి, టమాటా ముక్కలు. మిక్స్డ్ వెజిటబుల్ పెసరపప్పు తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ వెలిగించి ప్రెషర్ పాన్ పెట్టి వెజిటబుల్స్ 1 కప్ పెసరపప్పు, పసుపు వేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. ఈలోపు మరో స్టవ్ వెలిగించి పాన్ పెట్టి 1 స్పూన్ నెయ్యి వేసి కరిగాక అందులో కొంచెం హోల్ గరం మసాలా దినుసులు, 2 స్పూన్ల మినప్పప్పు, 2 స్పూన్ల శనగపప్పు, అరకప్పు పచ్చి కొబ్బరి తురుము, కాస్త పసుపు, అరకప్పు టమాటా ముక్కలు, కాస్త ఉప్పు వేసి వేయించి చల్లారాక మిక్సీ జార్లో వేసి 1/2 స్పూన్ సాంబార్ పొడి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ప్రెషర్ కుక్కర్లో ఉడికిన ఈ పప్పులో గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమం, దాంతో పాటు అరకప్పు చింతపండు రసం, కొన్ని నీళ్లు, తగినంత ఉప్పు వేసి కలిపి మరి కాసేపు ఉడికించాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి చిన్న పాన్ పెట్టి నెయ్యి వేసి కరిగాక కొన్ని ఆవాలు, కాస్త కరివేపాకు, కొద్దిగా ఇంగువ, కాస్త పసుపు వేసి వేయించుకొని ఈ పోపును ముందుగా తయారైన వెజిటబుల్ కూట్ లో వేసుకోవాలి. ఆ తర్వాత ఇలా రెడీ అయిన మిక్స్డ్ వెజిటబుల్స్ పెసరపప్పు కూట్ ను బౌల్లోనికి తీసుకుని సర్వ్ చేయాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే గుమగుమలాడే మిక్స్డ్ వెజిటబుల్ పెసరపప్పు కూట్ రెడీ. ఈ వారాన్ని మీరు మళ్ళీ చూడాలనుకుంటున్నారా? అయితే యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో చూసేయచ్చు. యూట్యూబ్ లో చూడాలంటే www.youtube.com/etvabhiruchi, ఫేస్బుక్ లో చూడాలంటే www.facebook.com/etvabhiruchi. మరి ఇలాగే క్విక్ గా అయిపోయే రెసిపీస్ తో, సూపర్ గా ఉండే రెసిపీస్ తో, బాగా రుచిగా ఉండే రెసిపీస్ తో నేను మళ్ళీ మీ ముందుంటాను మీ ఈ వారంలో. అంతవరకు మీరు అభిరుచి ఛానల్ ని చూడండి. నేను మీ గీతా భగత్, సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.